హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో చెప్పని కాంపిటీషన్ తక్కువ ఉన్న బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే, గోడలకు రంగులు వేసే ముందు వాటికి ఉన్న చిన్న చిన్న హోల్స్లను, ఇతర లోపాలను కప్పివేసే ఆకర్షణీయంగా కనిపించడానికి తెల్లని పేస్టును ఉపయోగిస్తారు. అంతేకాకుండా విండోస్, డోర్స్ ఫ్రేములు బిగించినప్పుడు ఏర్పడే ఖాళీలను పూరించడానికి, ఫ్రేముల్లో గ్లాస్ డోర్స్ బిగించినప్పుడు ఏర్పడే గ్యాప్స్ను ఫిల్ చేయడానికి కూడా ఈ వైట్ పేస్టును ఉపయోగిస్తారు. ఈ వైట్ పేస్టునే వాల్ పుట్టి అని అంటారు. భవన నిర్మాణాల్లో, పాత భవనాల రిపేర్లలో పుట్టిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి వాల్ పుట్టిని, ఈ పుట్టిలు గోడలకు కానీ చెక్కలకు కానీ పూసిన తర్వాత కొద్దిసేపటికే బాగా గట్టిపడుతుంది. దీని వలన సున్నం లేదా రంగులు వేసినప్పటికీ ఊడిపోకుండా దీర్ఘకాలంగా మన్నికగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్ పుట్టి పరిశ్రమను ప్రారంభించడానికి కావలసినవి ఏమిటో తెలుసుకుందాం. 500 గజాల గల ఒక గది, ఒక వాల్ పుట్టి మేకింగ్ మెషిన్, ప్లాస్టిక్ పెయింట్ కంటైనర్, బ్రాండ్ లేబుల్స్, 3 ఫేజ్ పవర్ సప్లై, వాటర్ సప్లై, 2 డ్రమ్ల వాటర్, ఒక లేబర్. వాల్ పుట్టి మేకింగ్ మెషిన్ ధర 1,40,000 రూపాయల నుండి ధరలు మొదలవుతున్నాయి. ఈ మిషన్తో గోడకు పెయింట్ వేసే ముందు వాడే ప్రైమర్, ఎమల్షన్, టెక్స్చర్ వంటివి కూడా తయారు చేయవచ్చు. ఇంకా ఒక్కో 10 లీటర్ల ప్లాస్టిక్ పెయింట్ కంటైనర్ ధర ఇండియా మార్ట్లో 90 రూపాయలు ఉంది. ఇక మార్కెట్లో లభ్యమయ్యే వాల్ పుట్టిలో 2 రకాలు ఉన్నాయి. మొదటి రకం సున్నపు రాయి ప్రధాన ముడి పదార్థంగా తయారు చేసి కాల్షియం కార్బోనేట్ను బాగా మరుగుతున్న అవిసె నూనె అంటే లిన్సెడ్ ఆయిల్లో మెషిన్ సహాయంతో కలిపి వాల్ పుట్టిని తయారు చేస్తారు. ఇందులోనే చెదల నివారణ రసాయనాన్ని, ఇతర కెమికల్స్లను కలుపుతారు. దీనిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పుట్టి అని పిలుస్తుంటారు. రెండవ రకం వైట్ సిమెంట్ ప్రధాన ముడి పదార్థంగా ప్లాస్టిసైజర్ కలిపి ఎక్రాలిక్ వాల్ పుట్టిని తయారు చేస్తున్నారు. కొన్ని సంస్థలు పొడి రూపంలో కూడా దీనిని తయారు చేస్తున్నాయి. కానీ వీటన్నిటికంటే సాంప్రదాయ పుట్టి ఎంతో మేలైనదని నిపుణులు చెబుతున్నారు. ఇలా వివిధ రకాలతో తయారు చేసిన పుట్టిను 5 కేజీలు, 10 కేజీల పరిమాణంలో ప్లాస్టిక్ కవర్లలో లేదా ప్లాస్టిక్ బకెట్లలో ప్యాక్ చేసి గాలి తగలకుండా భద్రపరుస్తారు. ఆ తర్వాత మార్కెట్కు పంపుతారు. మీకు వాల్ పుట్టి మేకింగ్ మిషన్ను అమ్మేవారు ముందు చెప్పిన 2 రకాల వాల్ పుట్టిల ఫార్ములేషన్ గురించి, అందుకు కావాల్సిన రా మెటీరియల్స్ గురించి తెలియజేస్తారు. మీరు మార్కెట్లో డిమాండ్ ఉన్న రకం వాల్ పుట్టిను తయారు చేపట్టండి. ఇప్పుడు వైట్ సిమెంట్ బేస్డ్ వాల్ పుట్టి తయారవుతున్న వీడియోను చూద్దాం. ఇప్పుడు పుట్టికి గల డిమాండ్ గురించి పరిశీలిస్తే, సొంత ఇంటి నిర్మాణాలు ఎక్కువగా ఉండడం, వ్యాపార వాణిజ్య భవనాల నిర్మాణాలు పెరగడం, ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా పేదవారికి ఉచితంగా ఇళ్లు కట్టించడం, స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు వంటి వాటి భవనాల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవడం, పరిశ్రమల కోసం నిర్మించే భవనాల సంఖ్య పెరగడం, నానాటికి వాల్ పుట్టికి పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా ఈ పరిశ్రమ మంచి లాభాలను అందిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి ఆలోచిస్తే, వాల్ పుట్టిని ప్రధానంగా పెయింట్ షాప్స్,
భవన నిర్మాణ రా మెటీరియల్స్ అమ్మే షాప్స్ ద్వారా మార్కెట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా హార్డ్వేర్ షాపులు, సిమెంట్ షాపు, స్టీల్ అమ్మే స్టోర్స్ ద్వారా నగరాలు, పట్టణాల్లో మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన లైసెన్సులు. బిజినెస్ను మీరు ప్రారంభించాలనుకుంటే కావాల్సిన లైసెన్స్లు వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్కు సంబంధించిన రా మెటీరియల్స్ మరియు మెషిన్ సప్లయర్ల వివరాల లింక్స్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాము, గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, వాల్ పుట్టి పరిశ్రమ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్.